హలో అండి, ఈ వీడియోలో జూన్ జూలై 2022లో జరిగిన C20 రెగ్యులేషన్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 అంటే M2 నుండి ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ మీకు ఇచ్చిన ప్రాబ్లం 8 మార్క్స్కి అడిగారు. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 2x - 1/x² - x+1 × dx. మీకు అడిగిన ప్రాబ్లం ఇది. ఓకే, ఫస్ట్ ఏమనుకుంటున్నానంటే ఈ x² - x+1ని t అనుకుంటున్నాను. ఓకే, లెట్ x² - x+1 = t. ఓకే, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ నేను ఏదైతే రాశానో దాన్ని ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయండి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి ఆన్ బోత్ సైడ్స్, అంటే రెండు వైపులా కూడా డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేయమంటున్నా, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, d/dx ఆఫ్ x² - x+1 = d/dx × t. ఇటువైపు ఏముంది, t ఉంది కదా. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు మనం, d/dx x² - d/dx ఆఫ్ x ప్లస్ d/dx ఆఫ్ 1 = d/dx × t. డైరెక్ట్గా దీన్ని చూసి మీరు ఆన్సర్ వేసేయొచ్చండి, బట్ అలా వేస్తే మీకు 8 మార్క్స్ పడవు. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంతా చేయండి. ఓకే, d/dx × x² = ఏంటి, మన ఫార్ములా ఉంది కదా, ఏమని, d/dx ఆఫ్ x to the power of n = n × x to the power of n - 1. ఆ ఫార్ములాని బట్టి d/dx × x² = ఏమని రాస్తాము, 2x రాస్తాం. 2x మైనస్ ఈ d/dx ఆఫ్ x వాల్యూ ఎంత, 1. d/dx ఆఫ్ 1 వాల్యూ ఎంత, కాన్స్టెంట్ కదా, 0. ఓకే, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది, d/dx ఆఫ్ t. ఓకే, నెక్స్ట్ 2x - 1 = dt/dx. దీని నుంచి నాకు dt కావాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ dx ఇక్కడ బై ఉంది కాబట్టి ఈ dx ని పంపిస్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. అప్పుడు dt = ఏమని రాయొచ్చండి, 2x - 1 × dx అని రాయొచ్చు. ఓకే, dt = 2x - 1 × dx. ఒకసారి మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి ఒకసారి నోట్ చేసుకోండి. ఏమి ఇచ్చారు, ఇంటిగ్రల్ 2x - 1/x² - x+1 × dx కదా మనకి ఇచ్చిన ప్రాబ్లం. ఓకే, ఇంటిగ్రల్ మనం dt = ఏమని రాసామండి, 2x - 1 × dx అని రాసాం కదా. ఇక్కడ 2x - 1 × dx ప్లేస్లో ఏమని రాయొచ్చు, dt అని రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ x² - x+1 = ఏమన్నాము, t అన్నాం కదా. స్టార్టింగ్ ఏమన్నాం, x² - x+1 = t అన్నాం కదా. అంటే ఏంటి, ఇంటిగ్రల్ 1/t × dt అని రాయొచ్చుగా దీన్ని. ఓకే, ఇంటిగ్రల్ 1/x = మనకి ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ 1/x × dx = ఫార్ములా log mod x + c కదా. ఓకే, ఇంటిగ్రల్ 1/x × dx = ఫార్ములా ఏంటి, log x + c కదా. ఇక్కడ మనం తీసుకున్నది టైం కాబట్టి ఇప్పుడు దీని ప్లేస్లో ఏమని రాయొచ్చు మనం, log mod t + c అని రాయొచ్చు. ఇప్పుడు t = ఏమంటున్నాం మనం, x² - x+1 అంటున్నాం కదా. అంటే ఈ ప్లేస్లో log t ప్లేస్లో ఏమని రాస్తాము, x² - x+1 + c అని రాస్తాం. ఇదే ఆన్సర్. ఓకే, మీకు డైరెక్ట్గా డిఫరెన్షియేషన్ చూడగానే చేయగలిగినా కూడా బట్ స్టెప్స్ అనేవి కనిపించాలండి మీకు ఫుల్ మార్క్స్ పడాలి అంటే. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.